హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇందుట్లో స్టూడెంట్స్‌కైతే ఎలా అప్లై చేసుకోవాలి? పెద్దవాళ్ళకైతే ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ మనం అప్లై చేసి నేను మీకు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు పడుతుంది రావడానికి? ఇటువంటి పూర్తి సమాచారం మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ముందుగా మనము ఈ తెలుగు సమాచారం ఆన్‌లైన్ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవడం మర్చిపోబాకండి. ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండుంటే దాని గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. సో, మీరు ఈ గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్‌లో వస్తాయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఏదైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ సమాచారం పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ కోసం అయితే స్కాలర్‌షిప్ పర్పస్ మీద మరియు కాలేజ్ అడ్మిషన్ పర్పస్ కొరకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనం చూద్దాం. స్టూడెంట్ ఆధార్ కార్డ్ మరియు ఫాదర్ ఆధార్ కార్డ్, బిలో ఎస్ఎస్‌సి వాళ్ళకి స్టూడెంట్ బోనఫైడ్, అలాగే అబోవ్ ఎస్ఎస్‌సి వాళ్ళకి అనగా ఎస్ఎస్‌సి 10థ్ అయిపోయిన వాళ్ళకి ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో మరియు లేటెస్ట్ ఆన్‌లైన్ రేషన్ కార్డ్ ప్రింట్ ఒకటి తీసుకోవాలి. అలాగే మీకు టీఎస్ ఈపీడీఎస్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ రేషన్ కార్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఒక రిసిప్ట్ జనరేట్ అవుతది. దాన్ని మీరు ప్రింటౌట్ తీసుకొని ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్ ఆధార్ కార్డ్‌లో ఉన్న నేము సేమ్ నెక్స్ట్ రేషన్ కార్డ్‌లో నేము సేమ్ అయి ఉండాలి. సరిగ్గా లేకపోయిన యెడల కూడా మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి అది మీరు జాగ్రత్తగా అలాగే తర్వాత లేటెస్ట్ కరెంట్ బిల్ మరియు లేటెస్ట్ గ్యాస్ బిల్ ఏదైనా సరే 3 మంత్స్ లోపు ఉన్న బిల్స్ మాత్రమే మీరు తీసుకురావాలి. అలాగే స్టూడెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికెళ్ళి మీరు ఆన్‌లైన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. ఆ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని ఫిల్ చేయాలి. లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో కూడా ఈ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి మీకు మీ సేవ 2.0 అని టైప్ చేసి ఈ మీ సేవ వెబ్‌సైట్‌లోకెళ్ళి తెలంగాణ.gov అనే వెబ్‌సైట్‌లోకి మీరెళ్తే అక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటది. అందుట్లో మీకు అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంటది. సో, వన్స్ ఆ అప్లికేషన్ ఫార్మ్స్ మీరు క్లిక్ చేస్తే ఆ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అని ఉంటది. ఆ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళి అక్కడ ఇన్కమ్ జనరల్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది. సో, దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసుకొని నేను మీకు ఏదైతే పైన చెప్పానో డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి చూపించి వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు. వన్స్ అది సబ్మిట్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేసుకోవాలి. వన్స్ అది సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు 7 వర్కింగ్ డేస్‌లో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ చేస్తారు. వన్స్ ఇది అప్రూవ్ చేసిన తర్వాత మీరు మీరు మీ సేవా సెంటర్‌కెళ్ళినప్పుడు మీరు ఇన్కమ్ అప్లై చేసుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు మీ సేవా సెంటర్‌కెళ్ళి మళ్ళీ 1 వీక్ అంటే 7 వర్కింగ్ డేస్ తర్వాత మీరు దాన్నెళ్లి స్టేటస్ చెక్ చేయించుకుంటే మీకక్కడ అప్రూవల్ అని వస్తది. వన్స్ అది అప్రూవ్ అయితే మీరు సర్టిఫికేట్ అనేది అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే జనరల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనే వాళ్ళకి ఏదైనా సరే ప్రభుత్వ పథకాలైనా సరే ఈ ప్రభుత్వ పథకాలు అనగా డబుల్ బెడ్‌రూమ్ కొరకు గానీ, బీసీ లోన్స్ కానీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్స్ అని ఇట్లా ఇతరితర ఏదైనా పథకాల కోసం స్టూడెంట్స్ కాకుండా జనరల్‌గా నార్మలోళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మనం అవి కూడా చూద్దాం. సేమ్ అదే అప్లికేషన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో చదువుకునుంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో లేదా ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్ రిసిప్ట్ ప్రింట్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్ అనేది మీకు ఆఫ్‌లైన్ చెల్లదు. ఆన్‌లైన్‌లో తీసుకోవాలి. వన్స్ మీ దగ్గర ఆన్‌లైన్ లేకపోతే మీరు ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆహ్, రేషన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే కరెంట్ బిల్, గ్యాస్ బిల్. ఈ కరెంట్ బిల్, గ్యాస్ బిల్ ఏదైనా సరే 3 మంత్స్ బిఫోర్ లోపు మాత్రమే అది ఆ డాక్యుమెంట్ ఎలిజిబిలిటీ ఉంటది. ఒకసారి మీరు చూసుకోండి. లాస్ట్ ఇయర్‌ది గానీ, 6 మంత్స్ బ్యాక్‌ది గానీ ఏది మీరు పెట్టడానికి వీల్లేదు. లేటెస్ట్ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంటది.
పైన చెప్పిన విధంగా సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మీ సేవా కేంద్రానికెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఈ రకంగా మీరు ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్. మరొక ముఖ్యమైన సమాచారంతో మీ ముందు నేను కలుస్తా. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.